ఓకే బాయ్. అయ్యా మీరు ఆఫీస్కి రావద్దయ్యా. ఎందుకు? మన ఆఫీస్కి ఏసీపీ వాళ్ళు రైడింగ్ వచ్చారు. మీ రూమ్ అంతా వెతికేస్తున్నారు. ఏసీపీ రైడింగ్ మై ఆఫ్. హాయ్ కాంతి. హలో ఐఎమ్ శంభు ప్రసాద్ హియర్. మే ఐ నో సర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఆఫీస్? రైట్? ఫర్ వాట్? What? No, no way, sir. Please listen to me. You can always come to my house and search. I don't have any objection. Anytime. Okay. ఏమైందండి? అరే నేనేదో ఒక గవర్నమెంట్ సైట్ ని 5 లక్షల లంచం తీసుకొని ఒక కాంట్రాక్టర్ కి అప్రూవ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఏసీపీ ఆఫీస్కి వెళ్ళిందట. వై నేనెందుకు అలా చేస్తాను? Why will I do it? How can an ACP raid a collector's? అయినా 3rd September నేను ఇక్కడ హైదరాబాద్లో లేను. అవును, మీరు క్యాంప్కి వెళ్ళారుగా. అవును. ఆల్ దిస్ ఇస్ సో ఫనీ. ఈరోజు డేట్ ఎంత? 3rd September. We are very sorry, sir. Search warrant. Okay, go ahead. Please go ahead. Oh. So, what happened? Did you recover any money? డబ్బు దొరకపోయినా మీ పవర్స్ని మీరు మిస్యూజ్ చేశారని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇది మీ సొంతమే కదా? ఇది నా సంతకమే, కానీ ఈ పేపర్స్లో నేను సైన్ చేయలేదు. పైగా ఆ రోజు నేను హైదరాబాద్లో. సారీ సార్, ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కోర్టులో. అరెస్ట్. రై లంచం ఎవరు తీసుకున్నారో చెప్పరా? సారీ సార్, 25 లక్షలకి ఆశపడి కలెక్టర్ గారి సంతకం ఫోర్జరీ చేయించి ఆ సైట్ వాళ్ళకి నేనే అప్రూవ్ చేశాను. మిస్టర్ రెడ్డి, హౌ కుడ్ యూ డూ దిస్ టు మీ? ఈయన సొంతకాన్ని ఎవరి చేత ఫోర్జరీ చేయించావు? అది ప్రొఫెషనల్ చేత చేయించాను సార్. సార్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. టేక్ హిమ్ ఇంటు కస్టడీ. ఆగో, రైట్రా. ఇన్నేళ్లుగా నా కింద పనిచేస్తున్న వాడి మీద నాకే డౌట్ రాలేదు. వాడే ఈ ఫ్రాడ్ చేశాడని నీకెలా తెలుసు? అంటే డాడీ అది ఆ 25 లక్షల్లో నీ షేర్ అంతా. అయ్యో, డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం మరి? లేదు డాడీ. హ్యాండిక్యాప్డ్కి టెలిఫోన్ బూత్ వస్తుంది, వాడు మీ పేరు చెప్పుకుంటాడని ఈ సంతకాన్ని నేనే. నువ్వు చేసింది నీ ఫాదర్ సంతకం కాదరా, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంతకం. యు ట్రై టు అసాసినేట్ మై క్యారెక్టర్. వీడు నన్ను చంపడానికి చూశాడే, లేకపోతే ఏంటి? ఇంతవరకు నా సర్వీస్లో ఏ మచ్చ లేనందుకు రేపు అవార్డు తీసుకోబోయే నేను ఈరోజు ఆ సంకళ్ళు నా చేతిని తాకుంటే హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. Is he not trying to kill me? Tell me, is he not trying to kill me? డాడీ తెలియక చేశాను డాడీ. డాడీ సారీ డాడీకి ఎప్పుడు చేయండి డాడీ, మీరు అలా అనకండి డాడీ, ప్లీజ్. ఎన్నో తప్పులు చేసినా సరే పోనీ లేని ఊరుకున్నాను. ఆఖరికి ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన కన్న పాపానికి భరించాను. కానీ ఎప్పుడు నన్ను చంపడానికి చూశావు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు, వీడి ఇంట్లో ఉండకూడదు. శంభు, శంభు, Get lost! Get lost! ఈ శంభు ప్రసాద్ కొడుగ్గా కాకుండా బయటికి అడుగు పెడితే నీ స్థాయి ఇదే. అవుట్! ఏంటి
రండి లోపలికి. మావయ్య కలెక్టర్ శంభుప్రసాద్ గారు రే ప్రమోద్ ఐ కాల్ యూ బ్యాక్. రండి నమస్కారం. నమస్కారం. రండి రండి. కంగ్రాచులేషన్స్ కిరణ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. మా వాడిని విష్ చేయడానికి మీరే స్వయంగా రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా విష్ చేయడానికి మాత్రమే మేము రాలేదు. ఈరోజే నాకు తెలిసింది మా సుమ మీ కిరణ్ ప్రేమించుకుంటున్నారని. వాళ్ళిద్దరి పెళ్లి విషయం కూడా మాట్లాడదాని వచ్చాం. మీరేనా సుమ రెండో అన్నయ్య? ఎస్. మీ చెల్లెలు మా వాడు కలిసి తిరుగుతున్నారని మా వాడిని నిర్దాక్షిణ్యంగా కొట్టించింది మీరే కదా? ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్. మంచి చెడు సభ్యతా సంస్కారం అనేవి కుటుంబం మొత్తానికి సంబంధించినవి. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితేనే తప్పుగా భావించి కొట్టించే సంస్కారం మీది. మా సంస్కారం అలాంటిది కాదు. సార్, ఐ డూ యాక్సెప్ట్. జరిగింది తప్పే. సారీ. మీ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని మా ఇంటికి తెచ్చుకోవడానికి సిద్ధంగా లేము. ప్లీజ్. కుమార్, మావయ్య సైట్కి ఇంజనీర్ వెళ్ళాడా? ఏంటి ఏంటి అందరూ కలిసి ఏంటి గొడవ? సుధీర్ అంకుల్. సుధీర్కి ఏమైంది? హలో హలో హలో. ఐ స్పోక్ టు హిమ్ 2 days back. వాట్ హ్యాపెన్ టు హిమ్? హలో హలో, సుధీర్కి ఏమైంది? ఓ ఓ సుధీర్. ఓ థ్యాంక్ యూ. ఐల్ క్యాచ్ అప్ లేటర్. Idiot. Don't you know how to convey a message properly? నేనేం చేసి ఏమైందండి? Chaya, I got the prestigious President Award for my services. కానీ వీడు ఎలా చెప్పాడు? సుధీర్ చనిపోయాడు. అది నేనే చెప్తాను. ఎలా చెప్పావురా? డాడ్ కంగ్రాచులేషన్స్. Oh, thank you my son. Chaya, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. చూసావా, ఈ ఇంటి పని వాళ్ళకు కూడా తెలుసు కల్చర్, నీకు తప్ప. ఇట్స్ ఓకే అండి. కూల్. పాండ్యన్, అందరికి స్వీట్స్ తీసుకురా. సరేమ్మా. రండి రండి. కమ్ కమ్ కమ్. Come on, let's enjoy, celebrate. Manoj, డాడ్ I heard that Dr. Marcus from take London this. is visiting your hospital. Have some more, yeah? Thank you. He's supposed to come tomorrow. I see. ఏయ్, కార్ రిపేర్ చేయడానికి నిన్ను మెకానిక్ తీసుకురామంటే ఇక్కడే తిరుగుతున్నావేంటి? నేను వెళ్ళబోతుంటే వద్దని గౌతమ్ బాబే రిపేర్ చేస్తున్నాడు సార్. వాడు రిపేర్ రే చేయ రంగా, ఇప్పుడు అన్నయ్య బండి సూపర్ రా బాబు. కీ పెట్టకుండానే స్టార్ట్ అవుతుంది. గౌతమ్, ఏంటి అవతారం? వాడు వాడి పనులు తప్ప అందరి పనులు చేస్తాడు, ఆఖరికి మెకానిక్ పని కూడా. వాడి గ్యాంగ్ కడ్డా ఆ మెకానిక్ చెడ్డేగా. సర్లే, ఏంటి రోజులాగా హ్యాండ్స్ వాష్ చేయి. వాష్ యూర్ హ్యాండ్స్. ఓకే. హలో శాస్త్రి గారు, చెప్పండి. ఆడిటింగ్ ఈరోజు వద్దని చెప్పాను కదండి. అవునండి, మా చెల్లి ఈరోజు యూఎస్ నుంచి వస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి పికప్ చేయడానికి. రీజన్స్ ఏమీ చెప్పొద్దు, నేను వస్తున్నాను. మనోజ్, భ్రమరని పికప్ చేసుకోవడానికి మీరు వెళ్తారా? సారీ గాయత్రి, టుడే ఐ హావ్ టు అటెండ్ 4 surgeries. నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది వదినా. సారీ అక్క, నాకు రిహార్సల్స్ ఉన్నాయి. అయ్యో, నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయే. ఇంకెవరు వెళ్తారు? గౌతమ్, ఏంటి వదినా? ఈరోజు భ్రమర వస్తోంది. నీకు భ్రమర తెలుసుగా? భ్రమరా బాగా తెలుసు వదినా. అది వేస్ట్ రా, ఎందుకో పనికిరాదు. ఏ భ్రమరా, ఏంటి బావా? సచ్చినోడా. అంటే భ్రమరా ఇప్పుడు బాగా పెద్ద అయిపోయిందా? అవును. అయితే తనని పికప్ చేసుకోవడానికి వెళ్తావా? డెఫినెట్లీ. కానీ మీరందరూ కార్లు వేసుకొని వెళ్ళిపోతే అమెరికా నుంచి వచ్చే అమ్మాయిని ఆటోలో తెస్తే బాగోదు కదా. చిచి, ఆటో ఎందుకు? ఏదైనా కారు బుక్ చేసుకో. హాయ్ శంభు. హలో సార్. నమస్తే అమ్మా. రేయ్, మొన్న నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. ఎందుకు? గౌతమ్ నీ చిన్న కొడుకు కదూ? వాడేంట్రా బాలానగర్లో రోడ్డు మీద షెడ్ పెట్టుకుని మెకానిక్గా
ఏంటి కలెక్టర్ గారు అబ్బాయి మెకానికా? అవునరా, నువ్వు అనుకున్నట్టుగా నీ ఇద్దరు పెద్ద కొడుకుల్ని ఒకరిని డాక్టర్గా ఇంకొకరిని ఇంజనీర్గా చేసావు, బాగానే ఉంది. నీ చిన్న కొడుకు సంగతి ఏంట్రా అలా వదిలేసావు? ఎంతైనా కలెక్టర్ గారి కొడుకు మెకానిక్ అంటే మరి అవమానమే కదా. రమేష్, ఎక్స్క్యూజెస్.